కేబినెట్ విస్తరణలో చోటు ఆశించారు. మంత్రి పదవి కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఆశించింది ఒకటి, వచ్చిన పదవి ఒకటి. దీంతో వారికి వచ్చిన పదవులపై పార్టీ వర్గాల్లో సన్నిహితుల వద్ద జోరుగా చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా నేతలు? ఇప్పుడు వచ్చిన పదవులతో వారు హ్యాపీగా ఉన్నారా లేదా అన్హ్యాపీగా ఉన్నారో ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కేబినెట్ భర్తీ చేయలేదు కాంగ్రెస్ పెద్దలు. అయితే కేబినెట్లో స్థానం కోసం ఒక్కొక్కరు ఒక్కో రకంగా లాబియింగ్ చేశారు. కానీ కొందరికి లాబియింగ్ వర్కౌట్ అయ్యింది, మరికొందరికి లాబియింగ్ వర్కౌట్ కాలేదు. లాబియింగ్ చేసిన పదవి దక్కని వారిలో చాలా మంది నేతలే ఉన్నారు. అయితే ఖాళీగా ఉన్న మంత్రి పదవుల కోసం పెద్ద ఎత్తున ఆశావహులు ఉండడం, మరొక వైపు సామాజిక వర్గాల వారీగా కూర్పు సాధ్యం కాకపోవడంతో మంత్రివర్గ విస్తరణ లేట్ అయ్యిందనే చర్చ గాంధీ భవన్లో నడిచింది. ఇప్పటికీ మెజారిటీ కులాలైన యాదవులు, మైనార్టీలు, లంబాడాలు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. దాంతో ఆయా వర్గాల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడం, జూబ్లీహిల్స్లో మెజారిటీ మైనార్టీలు ఉండడం, జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మైనార్టీ సామాజిక వర్గం నుండి అజహరుద్దీన్ మంత్రివర్గంలో అవకాశం కల్పించారు కాంగ్రెస్ పెద్దలు. అజహరుద్దీన్తో కలుపుకుని మొత్తం ఇప్పటికీ 15 మంది మంత్రి పదవులు భర్తీ అయ్యాయి. మిగతా ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి దఫాలో సీఎంతో పాటు 11 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రెండో విడతలో 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ముచ్చటగా మూడో విడతలో 1 ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తంగా మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, అజహరుద్దీన్లు ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్నారు. అయితే మొదటి నుండి రాహుల్ గాంధీ చెప్పినట్టుగా జనాభా దామాషా ప్రకారం మంత్రి పదవుల పంపిణీ ఉంటుందని చెప్పినా రీసెంట్ గా బీసీ కులగణన చేసిన మెజారిటీ కులాలకు మంత్రివర్గంలో అయితే చోటు దక్కలేదని చర్చ గాంధీ భవన్లో నడుస్తోంది. ఇక మొదటి నుండి మంత్రివర్గంలో స్థానమాశించిన నేతలు చివరికి భంగపాటు మిగిలింది. అందులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్లు ఉన్నారు. కానీ ఇందులో ఒకరికి సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తూ, కేబినెట్ సమావేశంకో ప్రత్యేక ఆహ్వానితుడిగా కల్పిస్తూ ప్రభుత్వ సలహాదారుడు పదవి కట్టబెట్టింది. ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం అవకాశం కల్పించింది. రెండో విడత కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి రాకపోవడంతో ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డిలను బుజ్జగించారు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అయితే ఇందులో ఒకరికి చైర్మన్ పదవి, మరొకరికి సలహాదారుడిగా అవకాశం ఇచ్చారు. అయితే వీరిద్దరూ ఆశించిన పదవి వేరు, ఇచ్చిన పదవి వేరు. కేబినెట్ హోదా కల్పిస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చినా వారు సంతృప్తిగా లేరనే చర్చ మొదలైంది. మరి సుదర్శన్ రెడ్డి దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తనకి ఇచ్చిన పదవిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.